నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంలో అగ్రరాజ్యం పరాజయం పాలవనుందా? దీంతో ప్రపంచ ముఖ చిత్రమే మారిపోనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. సామ్రాజ్య విస్తరణ ఆధిపత్యం కోసం పాకులాడుతూ ట్రంప్ తీసుకున్న ఈ అనాలోచిత చిన్న నిర్ణయం ప్రపంచం మొత్తాన్ని గడ్డు పరిస్థితుల్లోకి నెట్టేసింది. సరైన నాయకత్వం లేకపోవడమే దీనికి కారణమని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరుకే అగ్రరాజ్యానికి అధినేత. కానీ ఆయన చేతలు మాటలు అన్నీ అత్యల్పం. అధికారం అనే పొగరుతో ప్రపంచాన్ని శాసించాలని భావిస్తుంటారు. దేశాలన్నింటినీ తన చెప్పు చేతుల్లో ఉంచుకోవాలని చూస్తుంటారు. తమ మాట కాదంటే ఎంతకైనా దిగజారి ప్రవర్తిస్తారు. వారిపై జులూం ప్రదర్శిస్తారు. దీనికి ఉదాహరణగా చాలా సందర్భాలు చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే ఇటీవల పలు దేశాలపై ఆయన విధించిన టారిఫ్లు. ఒక రకంగా చెప్పాలంటే అధినాయకుడిగా ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా ఆయనలో కనిపించదు. ఇది ఆయనపై కోపంతోనో అసూయతోనో చెప్పింది కాదు. ప్రస్తుతం అందరిలో ట్రంప్ గురించి వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఇవాళ యావత్ ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వార్థంతో కూడిన డెసిషన్స్. పశ్చిమాసియాలోని చమురు నిల్వలను తన గుప్పట్లోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ట్రంప్ కనుక ఈ చమురు నిల్వలపై నియంత్రణ సాధిస్తే భారత్తో పాటు చైనా, ఆగ్నేయ ఆసియా, ఐరోపా వంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను అదుపు చేయగలిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా దీని ద్వారా ప్రపంచ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అమెరికా ఆశపడుతోంది. అందుకే ఈ యుద్ధానికి అంతగా ప్రాధాన్యత ఇస్తోంది. కానీ అమెరికా ఆశలకు ఇరాన్ అడుగడుగునా అడ్డుపడుతుంది. అందుకే ఇరాన్లో నాయకత్వ మార్పు అనే చిన్న సాకును చూపించి ఇజ్రాయెల్తో కలిసి దాడులు చేస్తున్నారు. అంటే ఇరాన్పై ఇజ్రాయెల్కు ఉన్న వైరాన్ని కూడా అమెరికా ఒక ఆయుధంగా మార్చి వాడుకుంటోంది. ఇక ఇరాన్లో సుప్రీం లీడర్ పాలన అంతం అయితేనే ఆ దేశం అమెరికా కనుసన్నల్లోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇజ్రాయెల్తో కూడా బలుక్కొని మరీ యుద్ధానికి దిగారు ట్రంప్. బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లు, మిజైళ్ల వంటి అత్యాధునిక ఆయుధాలతో అటాక్ చేసి ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టారు. ఇది అంతటితో ఆగలేదు. ట్రంప్ మొదలుపెట్టిన యుద్ధం గల్ఫ్ దేశాల భవిష్యత్తును సైతం చీకట్లోకి నెట్టేస్తోంది. పశ్చిమాసియాలోని సుమారు 17 దేశాలపై ఈ వార్ ఎఫెక్ట్ పడగా దాడుల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలను బలి తీసుకుంటోంది. అందులో అభం శుభం తెలియని పసివాళ్లు కూడా ఉండటం విచారకరం. అలాగే ఆయా దేశాల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ను నిలువరించేందుకు అమెరికా భారీగా ఖర్చు పెడుతోంది. కేవలం ఒక్క వారంలోనే సుమారు $6 బిలియన్ ఈ యుద్ధం కోసం ఖర్చు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అదనపు భారం అమెరికా ఖజానాకు గండి కొడుతుంటే యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతానికి అమెరికా తన ఆయుధ సంపత్తిని, సైనిక మోహరింపును పెంచుతూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ యుద్ధం ఇంకా కొనసాగితే అమెరికా జేబుకు మరిన్ని చిల్లులు పడటం ఖాయం. మొత్తంగా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అమెరికాకు పరాభవం తప్పదనిపిస్తోంది. ఇరాన్ చర్యలతో ఆర్థికంగా దెబ్బతింటున్న అగ్రరాజ్యం వెనకడుగు వేసే అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇదే జరిగితే అమెరికా అజేయ శక్తి అనే ముద్ర పోతుంది. పెట్రో డాలర్ ఆధిపత్యం ముగిసిపోతుంది. ప్రపంచం మల్టీ పోలార్ దిశగా వెళ్లడం ఖాయం. అది కాకుండా 2000 సంవత్సరం నుంచే మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ ను డెవలప్ చేసుకుంది ఇరాన్. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ 31 ఇండిపెండెంట్ యూనిట్లుగా డివైడ్ అయ్యింది. ఈ యూనిట్స్ తీసుకునే నిర్ణయాలు ఆయా స్థాయిల్లో ఇండిపెండెంట్ గా జరిగిపోతాయంతే. పైన అధికారులు ఎవరైనా ఉండని ఉండకపోని యుద్ధం మొదలైతే మాత్రం ఆగదు. ఇదే ఇరానియన్ స్టైల్. చిన్న దేశమే కదా అని లైట్ తీసుకుంటే అమెరికా తరహాలో బొక్క బోర్లా పడాల్సిందే. ఇరాన్ వ్యూహ రచన ఎవరికీ అంతు చిక్కదు. అందుకే అగ్రరాజ్యాన్ని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా ఇజ్రాయెల్తో పాటు ఇతర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తోంది. అలాగే డ్రోన్లు, సిమైన్స్ పై ఫోకస్ పెట్టింది. అంతేకాదు ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద బ్రహ్మాస్త్రం హార్ముజ్ జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడం, లేదంటే అక్కడ నౌకలపై దాడులు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆపొచ్చని ఇరాన్కు తెలుసు.
ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా ఇజ్రాయెల్తో నేరుగా యుద్ధం వస్తుందని ఇరాన్ ఎప్పుడో ఊహించింది. కాబట్టే వ్యూహాలు మారుస్తూ దూకుడుగా వెళ్తోంది. అంటే అమెరికానే ఇరాన్ను చాలా తక్కువగా అంచనా వేసింది. అయితే ట్రంప్ ఇలాంటి చర్యలకు పాల్పడటం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఎక్కడైతే చమురు నిల్వలు, సహజ వనరులు, ఖనిజాలు ఉంటాయో ఆ దేశంపై ట్రంప్ కన్ను పడుతుంది. అంతే, ఆ దేశం నాశనమైనట్లే. ప్రతిమలాడో బెదిరించో ఆ దేశాన్ని తన చెప్పు చేతుల్లోకి తెచ్చుకుంటారు. వాటిపై ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. రీసెంట్గా వెనిజులాపై అమెరికా చేసే దాడే దీనికి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇరాన్ వంతు వచ్చింది. అంతే, ఇదిలా ఉంచితే ఇరాన్పై అమెరికా చేపట్టిన సైనిక చర్యలకు అమెరికన్ల నుంచి సైతం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సుమారు 60% మంది ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు. యుద్ధం వలన దేశంతో పాటు ప్రజలపై ఆర్థిక భారం పడుతుంది. చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అమెరికన్లు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై మండిపడుతున్నారు. నిజానికి ఆయన అమెరికాలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యతిరేకత కొనసాగుతుండటం గమనార్హం. ట్రంప్ ఇలానే అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ పోతే ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం చెలాయించడం కాదు, భవిష్యత్తులో ఆ దేశ పరిస్థితి అగమ్య గోచరంగా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ దేశంలోనైనా సరైన నాయకత్వం లేకపోతే పరిస్థితులు ఎలాంటి వినాశకాలకు దారితీస్తాయి, ఆ దేశ భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో అనడానికి అమెరికానే నిదర్శనం. అలాగే మంచి నాయకత్వం ఉంటే దేశం ఎలా ఉంటుంది, అభివృద్ధి పదంలో ఎలా దూసుకెళ్తుంది అనడానికి భారత్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉంది. యావత్ ప్రపంచమంతా సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ భారత్ అలాంటి గడ్డు పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో మన దేశానికి ప్రత్యేకమైన గౌరవాన్ని సంపాదించుకుంది. దేశంలో రాజకీయపరమైన విమర్శలు వెలువెత్తుతున్నప్పటికీ ప్రపంచ యావనికపై మాత్రం భారత్ కీర్తి బావుట ఎగురవేస్తుందని చెప్పాలి.